హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపు. ఈరోజు మన వీడియోలో సుగంధి వేళ్లతో సుగంధి సిరప్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ సుగంధి వేళ్లతో సుగంధి సిరప్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇక్కడ మనం చూసేద్దాం. ఈ విధంగా ఉన్న సుగంధి వేర్లను 150 గ్రామ్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 150 గ్రామ్స్కి తగ్గట్టు పక్కా కొలతలు చెప్తాను. మీరు దాని ప్రకారం క్వాంటిటీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ సుగంధి వేర్లు అనేవి మనకి అన్ని ఆయుర్వేదిక్ షాపుల్లోనూ కిరాణా షాపుల్లోనూ దొరుకుతాయి. మీరు కూడా ఒకసారి తీసుకొచ్చి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని ఈ సుగంధి వేళ్లను మొత్తం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 లీటర్స్ వాటర్ని వేసుకుని పైన మూత పెట్టి దీనిని మనం ఓవర్ నైట్ మొత్తం నాననివ్వాలి. ఇవి ఎంత బాగా నానితే మనకి సిరప్ అనేది అంత మంచి స్మెల్తో ఉంటుంది. ఓవర్ నైట్ నానిన తర్వాత ఈ విధంగా మనకు చాలా చక్కటి కలర్ అయితే వచ్చింది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత వీటిని ఒకసారి కలుపుకొని ఇదే విధంగా స్టవ్ పైన పెట్టుకోండి. మనకి ఈ ప్రాసెస్ పూర్తి అవ్వడానికి 1 అవర్ టైం అనేది పడుతుంది. అందుకని మీరు ఈ సుగంధి సిరప్ అనేది త్వరగా తయారవ్వడం కోసం ఈ వాటర్లోకి సారం మొత్తం బాగా రావడం కోసం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ సుగంధి సిరప్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ సుగంధి వేళ్ళలోంచి సారం మొత్తం ఈ వాటర్లోకి దిగేంత వరకు, ఈ వాటర్ మనం 2 లీటర్స్ తీసుకున్నాం కదా, 1 లీటర్ వాటర్ అయ్యేంత వరకు బాగా మరగనివ్వాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కనుక ఈ విధంగా మరుగుతున్నప్పుడే మనకి స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. అందుకని మనం ఓవర్ నైట్ నానబెట్టడం వలన ఇవి చాలా తొందరగా నాని ఈ విధంగా ఉడకబెట్టడం వలన మనకి చాలా చక్కగా ఎలాంటి కలర్ లేని సుగంధి సిరప్ అనేది న్యాచురల్గా రెడీ అయిపోతుంది. మీరు షాప్స్లో కొనేటట్టయితే కనుక అవి ఏమాత్రం మంచివి ఉండవు, పక్కా కల్తీ మాత్రమే ఉంటాయి. అందుకని ఒకసారి ఈ విధంగా సుగంధి వేర్లను తీసుకొచ్చుకుని మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను 2 లీటర్స్ వాటర్ తీసుకుంటే ఆల్రెడీ 1 లీటర్ వాటర్ అయితే మనకి ఈ విధంగా ఇంకిపోయినాయి. ఇక్కడ మనకి ఈ విధంగా సుగంధి వేర్లతో సారం మొత్తం ఈ వాటర్లో దిగిపోయిందనే అర్థం. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకోండి. ఆ గిన్నె పైన ఒక జాలి గరిటెను పెట్టి ఈ విధంగా జాలి గరిటెలోకి ఈ వాటర్ని మొత్తం వడగట్టండి. ఈ విధంగా వడగట్టడం వలన మనకి ఈ సుగంధి వేర్లు అనేవి సపరేట్ అవుతాయి. చాలామంది వీటిని ఎండబెట్టి మళ్ళీ సుగంధి సిరప్ తయారు చేస్తారు, కానీ మనకి అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. నేనైతే వీటిని అంత యూస్ చేయను, పక్కన పడేస్తాను. మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత ఒక గిన్నెని పెట్టుకుని దాంట్లోకి ఈ వాటర్ని మొత్తం వేసుకోండి. ఈ వాటరు మనకి 1 లీటర్ వాటర్ ఉంటాయి. దీనికి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 లీటర్ వాటర్కి కిలో షుగర్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీరు కూడా ఇవే మెజర్మెంట్ ఫాలో అవ్వండి. 150 గ్రామ్స్ సుగంధి వేర్లకు 2 లీటర్స్ వాటర్ని వేసుకోండి. అవి బాగా మరిగించిన తర్వాత 1 లీటర్ వాటర్ అయ్యేంత వరకు మరగనివ్వండి. తర్వాత ఆ 1 లీటర్ వాటర్లోకి కిలో షుగర్ని వేసుకుని బాగా మరగనివ్వాలి. ఒకసారి ఈ విధంగా షుగర్ని వేసుకున్న తర్వాత కింద అడుగు అంటకుండా ఒకసారి బాగా కలుపుకోండి. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత అలా వదిలేయండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ సుగంధి సిరప్ని ప్రిపేర్ చేయండి. ఎందుకంటే ఈ ఎండ తీవ్రతను తట్టుకోవడానికి చాలా శక్తి కావాలి. మన ఒంట్లో వేడి శాతాన్ని తగ్గించి శరీరానికి చాలా ఉపశమనాన్ని ఇచ్చే ఈ సుగంధి సిరప్ను ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. మీకు కూడా ఏ విధంగా వచ్చింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఒకసారి కలుపుకొని చూసుకోండి. ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక మనకి ఇంకా వాటర్లానే అనిపిస్తుంది. అందుకని ఇంకొంచెం బాగా మరగనివ్వాలి. ఈ సుగంధి సిరప్ ప్రిపేర్ అయిందా లేదా అని తెలుసుకోవడం కోసం ఒకసారి ఇక్కడ ఈ చిన్న టిప్ను ఫాలో అవ్వండి. ఒకసారి ఈ విధంగా గరిటెను ముంచి చేతితో ఈ విధంగా అనండి. ఇట్లా అనిన వెంటనే మీకు గీతలాగా వస్తే కనుక మీకు సిరప్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే.
ఈ విధంగా బాగా మరిగితే సరిపోతుంది. ఇది కొంచెం పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. ఈ సిరప్ అనేది చల్లారిన తర్వాత మరింత చిక్కబడకుండా ఉండడం కోసం ఒక నిమ్మకాయను ఈ విధంగా పిండుకొని దీన్ని బాగా కలుపుకుని మూత పెట్టేయండి. మూత పెట్టి మాత్రమే చల్లారబెట్టండి. అంతేగాని ఫ్యాన్ కింద పెట్టడం అట్లా చేయకండి. ఇది మూత పెట్టడం వలన మనకి స్మెల్ అనేది పోకుండా చాలా చక్కగా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు ఇంకా వాటర్ లానే కనిపిస్తుంది, కానీ ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చాలా చిక్కగా అయిపోతుంది. మీరు కూడా నేను చెప్పిన విధంగానే ఫాలో అవ్వండి. ఈ విధంగా మూత పెట్టడం వలన అయితే మనకి స్మెల్ అనేది బయటకు పోదు, చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ మనకు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత సిరప్ అనేది ఈ విధంగా చిక్కబడింది. తర్వాత దీన్ని ఒక జాలి గరిటెలోకి వేసుకుని ఈ విధంగా వడగట్టండి. ఈ విధంగా వడగట్టడం వలన మనకి ఈ సిరప్లో ఏవైనా డస్ట్ అనేది ఉంటే ఈ జాలి గరిటెలోకి సపరేట్ అయిపోతుంది. దీన్ని మీరు ఏ విధంగా అయినా స్టోర్ చేసుకోవచ్చు. గాజు బాటిల్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే కనుక డ్రింక్ బాటిల్లో అయినా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను డ్రింక్ బాటిల్లో వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనకి బయట కూడా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ సుగంధి సిరప్తో షర్బత్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ మనం చూసేద్దాం. ఒక గ్లాసులోకి 2 స్పూన్స్ సుగంధి సిరప్ను వేసుకోండి. నానబెట్టిన సబ్జా సీడ్స్ను ఒక 2 స్పూన్స్ వేసుకోండి. తర్వాత కూల్ వాటర్ని దీంట్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఈ కూల్ వాటర్ ప్లేస్లో మీరు కిన్లే సోడాను కూడా వేసుకోవచ్చు. సోడాను మనం వేయడం వలన మనకి బయట తాగే షర్బత్ ఏ విధంగా ఉంటుందో అదే టేస్ట్ అనేది వస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా సుగంధి వేలతో సుగంధి సిరప్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ విధంగా నన్నారి ఏళ్లతో సుగంధి సిరప్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.